అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ సంతోషి. దశ పాపహర పండుగని జూన్ 5వ తారీఖున జరుపుకోబోతున్నాం. అసలు ఈ పండుగ విశిష్టత ఏంటి, ఈ పండుగను ఎలా జరుపుకోవాలి, దీని గురించి మనతో క్లుప్తంగా వివరించడానికి ప్రొఫెసర్ డాక్టర్ అయినటువంటి ముర్లపూడి సత్యనారాయణ మూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి పుత్రాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మ సంతోషి. దశ పాపహర పండుగ దాని యొక్క విశిష్టత ఏంటి గురుగారు? ముందుగా దాని గురించి వివరించండి. దశ అంటే 10 అని తెలుసు. పాపాలు 10 రకాల పాపాలు హర పోతాయి. దశ పాపహర అంటే ఈ రోజున మనం పూజా పునస్కారాలు దాన ధర్మాలు చేసుకుంటే ఈ 10 రకాల పాపాలు పోతాయి అన్నారు. ఏం పూజ చేసుకోవాలి, అసలు దీనికి ఎందుకు వచ్చింది అని అంటే, ఈ రోజున ఈ పండగని దశ పాపహార పండగని మనము గంగా ఎమర్జెన్స్ ఆఫ్ గంగా అని అంటాం. అంటే గంగాదేవి పుట్టింది. గంగాదేవి ఎలా పుట్టింది అని అంటే శివుడి యొక్క జటాలలో బంధించబడింది. అక్కడి నుంచి విడిపించిన రోజు ఈ రోజు అనమాట. అసలు స్టోరీ ఏమిటంటే, మనకి శ్రీరామచంద్ర ప్రభు వంశం తెలుసు కదా, ఇక్ష్వాకు వంశం. సగరుడు తర్వాత భగీరథుడు వీళ్ళంతా ఆ వంశంలో పుట్టారు. 21 తరాల వారి వరకు కూడా వాళ్ళందరికీ కూడా మోక్షం లేదు. మోక్షం లేకపోతే పితృలోకానికి వెళ్ళలేదు. పితృలోకానికి వెళ్ళకపోతే అప్పుడు భగీరథుడు ఏం చేస్తాడంటే, అరే మనము ఎంత చక్కగా రాజ్యాన్ని పరిపాలించినా మన పితృదేవతలంతా కూడా వెళ్ళలేదు. ఎందుకంటే క్షామం ఎక్కువగా ఉంది, అప్పుడు వాటర్ లేదు. నీరు లేకపోతే ఏమవుతాయమ్మా, అందరూ పంటలు ఉండవు, చనిపోతారు. రాజ్యంలో ప్రజలు చచ్చిపోతే పాపం అంతా కూడా రాజులదే కదా. ఏం చేయాలో తెలియక ఈ పాపం పోవాలి అంటే మనం ఏం చేయాలి, గంగాదేవిని భూమి మీదకి రప్పించాలన్నాడు. గంగాదేవిని ఎవరైనా రప్పించగలుగుతామా? భగీరథుడు ట్రై చేశాడు. ఎన్నో అడ్డంకులు ఆయనకి, 1000 సంవత్సరాలు 10,000 సంవత్సరాలు తపస్సు చేసి పడేస్తే అప్పుడు మొత్తం మీద శివుడు వచ్చాడు. గంగాదేవి మనకి అక్కడి నుంచి ఆ విష్ణుమూర్తి యొక్క పాదం నుంచి పుడుతుంది. అందుకని విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు, వచ్చింది. కానీ ఆయన కండిషన్ పెడతాడు, మరి ఈ భూమి మీదకి డైరెక్ట్గా గంగా వాటర్ పడితే ఏమవుతుంది, మరి దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, చూసుకో అంటాడు. అంటే సరే చూద్దాం అనేసి అంటాడు. అంత ప్రమాదం రాలేదు కదా అని విష్ణుమూర్తి రిలీజ్ చేస్తాడు. పాదం నుంచి వచ్చేసింది. అందుకే విష్ణు పాదం నుంచి పుట్టింది మనం గంగా అంటాం. ఇక గంగోత్రి అక్కడి నుంచి వచ్చేస్తుంది, పొలోమని వచ్చేస్తుంది ఫుల్ ఫోర్స్తో. ఆకాశంలో నుంచి కింద వాటర్ పడిపోతుంది. ఏమవుద్ది, భూమి ఏమవుద్ది చెప్పు? డైరెక్ట్ అంత ఫోర్స్తో పడితే లోతు కన్నం పడిపోతుంది. కన్నం పడిపోయి లోపలికి వెళ్ళిపోద్ది కదా. ఆ విధంగా మొత్తం భూమే దద్దరిల్లి పగిలిపోయి లోపల కన్నం పడిపోతుంది. అప్పుడు దీన్ని ఎలా నాయన ఈ ఆపాలి, ఇప్పుడు భూమే పోతుంది, ఇప్పుడు ఏం చేయాలా అంటే అప్పుడు మళ్ళీ శివుడు ఏం చేశాడు, శివుడు యొక్క డ్యూటీ ఏంటి, రక్షించుకోవాలి కదా ఈ భూమి. ఈ భగీరథుడు పితృదేవతల సంగతి తర్వాత, ముందు భూమి పోతుందని ఆయన ఏం చేశాడు, శివుడు ఎవరు అడగక్కర్లేకుండా ఆయన తన జడల్లో బంధించేసరికి మళ్ళీ భగీరథుడికి మామూలు మళ్ళీ తపస్సులు చేశాడు శివుడి కోసం. నాయన ఎంత కష్టపడి నేను రప్పిస్తే నువ్వు కట్టేసావని మళ్ళీ తపస్సు చేస్తే మళ్ళీ వదిలేడు. అందువల్లనే భగీరథ ప్రయత్నం అంటారు. అంటే మనం ఎవరైనా సరే ఒక ఐఏఎస్ రావాలనుకో, ఒక ఎగ్జామో లేదా ఒక జాబో ఏదో ఒకసారి ట్రై చేస్తాం, గెజిటెడ్ ఆఫీసర్స్ లాగా మనమే వదిలేస్తాం రాకపోతే. అట్లా చేయకూడదు, కంటిన్యూస్. అలెగ్జాండర్ తెలుసు కదా నీకు, ప్రపంచ విజేత. 17 times కష్టపడ్డాడు, ఓడిపోయాడు 17 times, అప్పుడే ప్రపంచ విజేత అయ్యాడు. శ్రీకృష్ణుడు తెలుసు కదా నీకు, ఆయన జరాసంధుడితో 17 సార్లు యుద్ధం చేసి ఆయన ఎందుకులే వీడితో ఇప్పుడు రైట్ టైం కాదు వీడిని విరిచేయడం 17 సార్లు పారిపోయినట్టు లీల చేస్తాడు. వెళ్ళిపోయిన తర్వాత 18th time వచ్చి విరగొట్టేస్తాడు ఆయన్ని. ఆ విధంగా మనం భగీరథ ప్రయత్నం అంటారు దీన్ని. వదలకుండా చేయాలి, ఎగ్జామ్స్ అయినా ఏదైనా. అది భగీరథుడు చేశాడు. అప్పుడు శివుడు తలలో ఉండిపోయినటువంటి ఆ గంగాదేవి వదిలి నాయన అని అడుగుతాడు. సరే స్లోగా వదిలితే అప్పుడే గంగోత్రి దగ్గరికి వచ్చి హిమాలయాస్లో నుంచి మనకు వచ్చిందనమాట. ఆ 21 మంది తరాల వాళ్ళ మీద నుంచి అక్కడ చనిపోయిన పాతిపెట్టిన సమాధులు ఉంటాయి కదా, అలా వాళ్ళ యాషెస్ అక్కడ పెట్టున్నారు కదా, దాని మీద నుంచి ప్రవహింపజేస్తే ఆవిడ వీళ్ళ పితృదేవతలంతా కూడా పితృలోకానికి వెళ్ళి స్వర్గస్థులు అయ్యారు. ఈ రోజు ఎప్పుడైతే శివుని యొక్క జటాజూటంలో బంధించబడినటువంటి గంగ రిలీజ్ చేయబడిందో, విడుదల చేయబడిందో, ఆ రోజునే దశ పాపహార దశమి అంటాం. తర్వాత ఈ పండగ యొక్క విశిష్టత ఏమిటి అని అంటే, ఈ 10 రకాల పాపాలు, పంచమహాపాతకాలు అంటాం కదా. పంచమహాపాతకాలు అంటే ఏంటవి? మందు కొట్టడం,
తర్వాత మటన్ చికెన్లు తినేయడం, ఇలా రకరకాల పాపాలు ఏవైతే ఉన్నాయో, స్త్రీలను వేధించడము, ఇలాంటివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అలాంటి కేటగిరీలోకి ఈ దశ పాపాలు అనేటటువంటివి ఉన్నాయన్నమాట. 10 రకాల పాపాలు. స్త్రీల మానాలు, పరస్త్రీ వ్యామోహం ఉండకూడదు, తర్వాత సురాపానం చేయకూడదు, ఆ తర్వాత ఈ యొక్క మధుమాంసాలు తీసుకోకూడదు, ఇతరుల గురువులను నిందించరాదు, తర్వాత పెద్దల తల్లిదండ్రులను చూడకుండా ఉండకూడదు, మెయిన్గా చిన్నప్పుడు చదివిన స్కూల్ని తర్వాత టీచర్స్కి కనీసం మినిమం ఒక్కసారన్నా వెళ్ళి కృతజ్ఞతలు చెప్పాలి, వాళ్ళకి బట్టలన్నా పెట్టాలా. ఒకడు చెప్పాడు నాకు 2018-17లో ఒక యాపిల్ పండు ఇచ్చాను సార్ అన్నాడు. అరే నువ్వు నీ స్కూల్ ఎప్పుడైనా చూసావా, స్కూల్ టీచర్స్ దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళావా లైఫ్లో అంటే, ఒకసారి వెళ్ళాను సార్ అన్నాడు. ఏమి ఇచ్చావురా అంటే, ఒక యాపిల్ పండు ఇచ్చాను సార్ అని. నీ జీతం ఎంతరా అంటే, వాడికి 10 lakhs per annum, 10 lakhs per month. నువ్వు యుఎస్లో ఉన్నావు, ఏరా స్కూల్కి డొనేషన్ ఇవ్వలేవా, మాస్టర్లకు బట్టలు పెట్టలేవరా అంటే, యాపిల్ పండు ఇచ్చాను సార్ అన్నాడు. అట్లాంటి యాపిల్ పండు గ్యాంగ్ అనమాట మనది భూలోకంలో. సో అందువలన మనం ఏంటంటే మన టీచర్స్కి ఇవ్వకపోతే మన అందరం నరకానికి పోతాం అమ్మ, స్వర్గానికి రాం. అదే గురువుని గౌరవించాలి. గురువుని గౌరవించాలి. ఇలాంటి కొన్ని ఉన్నాయన్నమాట. అటువంటి 10 రకాలైనటువంటి పాపాలు పోగొట్టేటటువంటి ఈ యొక్క వ్రతము ఇది బ్రహ్మ వైవస్వత పురాణంలో చెప్పబడి ఉంది. ఈ గంగాదేవి యొక్క రిలీజ్ ఇదంతా కూడా ఆ విధంగా ఈ రోజున అందరూ కూడా గంగాదేవికి పూజ చేసుకోవాలా. శ్రీ మహావిష్ణువుని కూడా పూజ చేసుకుంటారు. కలశం పెట్టి గంగానది స్నానము, ఎవరి నదుల్లో అంతా గంగే, గోదావరి, సరస్వతి, కృష్ణ అదంతా కూడా ఒకటే, గంగానది స్వరూపం. ఎవరి దగ్గర ఎవరు ఉన్నారో గ్రౌండ్ వాటర్లో కూడా అందరూ చేసుకొని చక్కగా ఆ రోజు శ్రీ మహావిష్ణువు పూజ చేసుకొని, తులసితో శ్రీ మహావిష్ణువు పూజ చేసుకొని, దాన ధర్మాలు ఇవన్నీ కూడా చేసుకొని ఉపవాసం ఉండి స్వామివారికి చేసుకుంటే అద్భుతంగా ఉంటుందమ్మా. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.